నరేష్ గారు చెప్పండి మీ ప్రశ్న. హలో, నమస్కారం అండి. ఒక 2 అంశాలండి. ఇది మీరు కూడా చిన్న ఉన్నప్పుడు చూడొచ్చు. ఏది మన ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు కూడా వ్యవసాయంలో కూలీలు ఉండొచ్చు, లేకపోతే చేనేత పరిశ్రమ వాళ్ళు ఉండొచ్చు. క్రమంగా ఏమైంది అని అంటే ఏది మొత్తము ఈ ఆటోమొబైల్ అన్ని ఆటోమేషన్ చేయబట్టేసేసి ఇప్పుడు చేనేత వాళ్ళు లేరు, వ్యవసాయం చేసే వాళ్ళు కూడా లేరు. అన్ని ట్రాక్టర్లో చేసేస్తే మీకు ఏది కూడా నాగలు బట్టి దున్నింది లేదు, ఏది లేదు. అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తుందండి, మేము చూస్తున్నాం ఇక్కడ. అది మొత్తము ఎట్లా అనంటే ఒక మంచి ఇంటెలెక్ట్ తోటి మాట్లాడినట్టే మీకు సజెషన్స్ ఇస్తుంది. మీకు నాలెడ్జ్ ఏం అవసరం లేదు. అదే మీకు ఐడియాలు ఎట్లా వర్క్ చేయాలి, ఎట్లా చేయాలి ఏంటి అనేది. నా క్వశ్చన్ వచ్చేసేసి మనం ఆల్రెడీ చూసాము ఏది ఇండస్ట్రియల్ రివలైజేషన్ తోటి అది ఎలాగా అన్ని జాబ్స్ అన్ని ఎలా పోయాయి, చేనేత పరిశ్రమ వాళ్ళు లేరు, అది ఇది. ఇప్పుడు ఇండియా లోపల సాఫ్ట్వేర్ తప్పించి మన దగ్గర ఏం లేదండి. మనం ఎక్స్పోర్ట్ చేసేది ఏదైనా ఉందా అని అంటే ఎక్కువ ఏం లేదు. అందరికీ సాఫ్ట్వేర్ జాబులు చేయబట్టి హైదరాబాద్ నడుస్తుంది. కానీ ఏఏ చేయబట్టి అది ఏమవుతుంది అన్నది దేవునికి తెలవాలి. మరి అటువంటిది బీజేపీ పార్టీ ఇంతవరకు అసలు ఏమన్నా చేస్తుందా? ఇటువంటి ఉన్నప్పుడు ఇండియా రేపు ఎట్లా సస్టైన్ అవ్వగలుగుతుంది అనుకుంటారో దాని ఫ్యూచర్ గురించి మీరేమన్నా ఆలోచన వేయగలుగుతుందా? బీజేపీ అంటే మన భారతదేశము సస్టైన్ అవ్వగలుగుతుందా? అది ఫస్ట్ పాయింట్ అండి. ఎకానమీ జనరేట్ చేయడం కానీ జాబ్స్ గురించి కానీ అది మీకు ఐడియా ఉంటే చెప్పండి. సెకండ్ది వచ్చి ఇప్పుడు మేము ఎన్ఆర్ఐల తిరిగా మేము భారతదేశానికి వచ్చి ఉండాలి అని అంటే మేము ఏదైనా కేసు వేస్తే ఇప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాలండి. అదే అమెరికాలో అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా తెలిసిపోతుంది, అది ఇది ఉన్నది. మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కానీ మనకి 5 కోట్ల కేసులేమో పెండింగ్లో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే అదేమంటుంది అని అంటే మీరు సాల్వ్ చేయడానికి 100 years పడుతుంది అవన్నీ చేస్తాను అంటున్నారు. మేము రేపు ఒక ఎన్ఆర్ఐ తిరిగి వచ్చి ఒక కేసు వేయాలి అని అంటే 10 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగాలి. అసలు ఇండియా ఎప్పుడు బాగుపడుతుంది అనుకుంటుందో దానికి బీజేపీ అసలు ఏమైనా చేద్దాం అనుకుంటుందా? ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో మేము కోర్టులను పెంచుతాము, నిరుద్యోగులు ఉన్న వాళ్ళు జడ్జిలో తిరిగి అప్లై చేయండి, లేకపోతే కోర్టులో మేము ఇస్తాము అని ఏ ఒక్కరూ అడగట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ వచ్చి భారతదేశంలో బతకగలుగుతారా? ఏదైనా కేసు వేసేసి సస్టైన్ అవ్వగలుగుతారా? రైట్ నరేష్ గారు, మీ ప్రశ్న అర్థమైంది. రఘునాథ్ బాబు గారు చెప్తారు. ఓకే, నరేష్ గారు మీరు అడిగిన 2 ముఖ్యమైన ప్రశ్నలు. ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే జాబ్ సెక్యూరిటీ ఎట్లాగుంటుంది అనేది ఒకటి. రెండోది ఇక్కడ కోర్టులు డిలేలు. ఈ 2 నాకు అర్థమైనవి 2. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్ తప్పకుండా మీరు చెప్పిన ఒక భయానకమైన అది ఉండొచ్చు, కనపడవచ్చు. ఒకప్పుడు నేను అనుకునేవాడిని ఈ కంప్యూటరైజేషన్ వచ్చినప్పుడు అప్పటి వరకు అన్నీ చేత్తోనే రాసే సిస్టమ్ ఉన్నప్పుడు వీళ్ళ ఉద్యోగాలు అన్నీ పోతే ఎలాగా వీళ్ళు బతికేది, అసలు ఈ సిస్టమ్ ఏమైపోతుంది అని కమ్యూనిస్టుల మాదిరి నేను కూడా ఎంతో కొంత దాన్ని మనసులో ఫీల్ అయ్యేవాడిని. అప్పటికి నేనే పార్టీలో లేకపోయినప్పటికీ. కానీ ఆ తర్వాత కాలంలో అర్థమైంది ఏంటంటే ఈ కంప్యూటరైజేషన్ అవ్వటం వల్ల ఎవరి ఓవరాల్గా ఉద్యోగాలు ఏమీ పోలేదు, ఇంకా పెరిగినాయి అవకాశాలు మన దేశంలోనే కాదు జనరల్గా. అంటే దీనివల్ల ఒక పక్క ఉపయోగం ఉంటా, ఇంకో పక్క పెరిగే జనాభాకి పెరిగే అవసరాలకి వాటన్నిటికీ కూడా ఇది మన నీడ్స్ తీరుస్తూ వాళ్ళ ఓవరాల్గా ఎక్కువ మందికే ఉద్యోగాలు వచ్చేటట్టు చేసింది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా ఆ రోజున కంప్యూటర్ వస్తే ఏంటి అని ఎలాగైతే భయపడ్డామో అలాంటి భయాలు ఉండటం సహజం. కానీ దానికి కూడా ఒక జాగ్రత్తలు తీసుకుని దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటే మనకి ఇబ్బంది లేదు అనేది అంతమేరకే ఉపయోగించుకోవడం జరుగుతుంది. కానీ ఈ ఉద్యోగాలన్నీ పోయి అందరూ ఎకానమీ అంతా దెబ్బతినే పరిస్థితిలో దాన్ని ఉపయోగించడం జరగదు. అయినప్పటికీ మొత్తం ఇంత దేశ ప్రజలు కేవలం ఈ సాఫ్ట్వేర్ మీదే మనం బ్రతకడం కష్టం కాబట్టి మోడీ గారు చాలా ప్రాధాన్యత ఇస్తున్న రంగం
మ్యానుఫ్యాక్చరింగ్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో వాళ్ళ చాలా పెద్ద పెద్ద కంపెనీలకి అక్కడ ఇన్సెంటివ్ స్కీమ్, పిఎల్ఐ, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ఆ స్కీమ్స్ ఇస్తూ వాళ్ళ ప్రపంచ దేశాల్లో మేటి వాళ్ళతో పోటీ పడుతూ మనం కూడా కంపీట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఇన్సెంటివ్స్ ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకి సోలార్ రంగంలో, ఈ పవర్ రంగంలో, దేశ రక్షణ వాటిల్లో ఇదివరకు మనం నెట్ ఇంపోర్టర్వి, ఇవాళ నెట్ ఎక్స్పోర్టర్ అయ్యాం. 10 రెట్లు పెరిగినాయి గత 5 ఏళ్లలో ఎక్స్పోర్ట్స్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. ఇవాళ చాలా అత్యాధునిక దేశాల్లో అప్పుడు బోఫర్స్ ఆ స్వీడన్ అక్కడి నుంచో తీసుకొస్తే ఇవాళ మనం స్వీడన్కి ఎగుమతి చేసే పరిస్థితిలో ఉన్నాం. ఉదాహరణ కోసమే చెబుతున్నా. కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు మోడీ గారు. తద్వారా చాలా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి.